సూపర్ యమ్మీ అండ్ టేస్టీ సాంబార్ రెసిపీని షేర్ చేస్తున్నానండి. చాలా చాలా బాగుంటుందన్నమాట. బాణాలు పెట్టేసుకున్నాను నేను. దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు 10 వరకు యాడ్ చేశానండి. 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకున్నాను. ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని వీటిని ఫ్రై అవనిస్తాను. ఈ లోపు ఈ వెజిటబుల్స్ అన్ని చాప్ చేసి పెట్టుకున్నానండి. ఇవి రెడీగా ఉన్నాయి. చింతపండు కూడా ఒక చిన్న కమలా సైజ్ నానబెట్టి పెట్టుకున్నాను. పోపు వేగిపోయింది. దీంట్లో 1 టీ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి ఆయిల్లో ఇలా ఫ్రై అవనిచ్చి వెజిటబుల్స్ యాడ్ చేసేసుకుంటాము. ఉల్లిపాయ చీలికలు, పచ్చిమిర్చి చీలికలు, తర్వాత క్యారెట్ చీలికలు, దోసకాయ చీలికలు, టమాటా చీలికలు, మామిడికాయ చీలికలు ఇవన్నీ వేసేసుకున్నాము. తర్వాత మునక్కాయలు కూడా వేసేసుకున్నామండి. తర్వాత ఈ ముక్కలన్నిటినీ ఒకసారి ఆ తాలింపులో ఫ్రై అయినట్టుగా చేసుకుని ముక్క ములిగే వరకు వాటర్ వేసేసుకుంటాం అనమాట. ఇప్పుడే సాల్ట్ అది ఏమి వేయకూడదండి. సాల్ట్ తగిలి పులుపు తగిలిందంటే మనకి పీస్ కరెక్ట్ గా ఉడకదనమాట. కొన్ని వంకాయ ముక్కలు కూడా యాడ్ చేశాను. మనకి వెజిటబుల్స్ అన్ని చక్కగా ఉడికిపోయినాయండి. ఇప్పుడు